ఏపీలో ఒక కొత్త చర్చ స్టార్ట్ అయిపోయింది సార్. అంటే న్యూస్‌లో ఇప్పుడు బాగా హాట్ టాపిక్ ఏదన్నా ఉంది అంటే అది రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అరవ శ్రీధర్. తన ఆడియో లీక్‌లు గావచ్చు, వీడియో లీక్‌లు గావచ్చు, ఆ మహిళ ప్రెస్ మీట్ పెట్టడమే గావచ్చు, ఇదంతా చూస్తున్నట్టయితే మీకు అంటే దీన్ని చూస్తే ఇప్పుడు రాజకీయంగా ఎలా ఉందంటారు సార్? వాళ్ళిద్దరి మధ్య వచ్చేసి చట్ట వ్యతిరేకమైన సంబంధం ఉంది అనేది వాస్తవం. వాళ్ళిద్దరి మధ్య ఇల్లీగల్ అఫైర్ అనేది వాస్తవం. దీంట్లో ఒకరిది ఇల్లీగల్, ఇంకోటి లీగల్ కాదు. ఇద్దరిది ఇల్లీగలే. జంటుది ఇల్లీగలే, లేడీది ఇల్లీగలే. కాబట్టి జంటు వచ్చేసి రాజకీయంగా ఉన్నాడు కాబట్టి అది ఒక కోణం వస్తుంది కానీ ఇప్పుడు ఇది ఇల్లీగల్ వ్యవహారం. లేడీ చేసినంత మాత్రాన లీగల్ కాదు, జంటు చేసినంత మాత్రాన ఇల్లీగల్ కాదు. కాబట్టి ఇద్దరి పాత్ర ఇంట్లో ఉంది. దీన్ని ఇంకా మనం దానికోసం వచ్చేసి దీన్ని రాజకీయంగా ఆయన ఎమ్మెల్యే కాబట్టి రాజకీయంగా దాని ఇష్యూ ఇతను తప్పనిచ్చేసి దీంట్లో ఇద్దరిది ఇల్లీగల్ వ్యవహారం నా అభిప్రాయం. దీంట్లో ఒకరిని తక్కువ చేసి ఇంకోటి ఎక్కువ చేసి. సార్ ఇక్కడ చూసుకున్నట్టయితే అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా అంటే ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు. అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా తనకి వీడియో కాల్స్ చేయడం, అంటే అక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ తనకి అప్డేట్ చేయడం, ఇదంతా అంటే ఒక తప్పుడు కదా సార్. తను ఒక తప్పు విధానంలో నడుస్తున్నాడు అని చెప్పేసి తను వీడియోస్ అన్ని ప్రూఫ్స్ తో సహా బయటికి తీసుకొస్తుంది. అంటే అసెంబ్లీలో కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, అవి ఆ ఎమ్మెల్యే పాటించలేదని కూడా ఇక్కడ తెలుస్తుంది కదా సార్. సరే ఏది అయినా కానీ వచ్చేసి నువ్వు 5 సార్లు అబార్షన్ చేసుకున్నావు అంటే అర్థమే ఉందమ్మా. అది పెళ్లి అయింది, నువ్వు 5 సార్లు వచ్చేసి ఒకసారి కారులో బలవంతం చేశాను చెప్పావు. మరి 5 సార్లు అబార్షన్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకసారి అంటే మోసపోయినావు అనుకోవచ్చు, ఒకసారి అంటే బలవంతంగా చేశాను అనుకోవచ్చు, ఒకసారి అంటే బలవంతం అనుకోవచ్చు, ఒకసారి అంటే మోసం అనుకోవచ్చు. 5 సార్లు ఆవిడ చెప్తే అబార్షన్ అంటే దీనికి తీసి వేరే ఆవిడని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు మన విషయంలో. ఆవిడ ఎంత తప్పు, అతను ఎంత తప్పు చేశాడో ఆవిడ అంతకంటే ఎక్కువ తప్పు చేసిన నా అభిప్రాయం. సో దీనికి మరి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు సార్? అంటే ఇప్పటికీ ఇట్లాంటివి చాలా వరకు ఈ విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. అంటే అధికారంలో ఉన్న వాళ్ళే ఎక్కువ ఇలా చేస్తున్నారని చెప్పి బయటకు వస్తూనే ఉన్నాయి వార్తలు. మరి దీన్ని అరికట్టాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు సార్? ఇవి దొరికితే దొంగలు, దొరకకుంటే దొరలు అన్నట్టుగా ఈ బయటికి వస్తే ఇష్యూ, అశ్లీలమైన ఇష్యూ. బయటికి రాకుంటే అది పర్సనల్ ఇష్యూ. కాబట్టి ఇది బయటికి వచ్చేటి ఇటువంటి సందర్భాల్లో ఏదో కొన్ని వస్తాయి. ఇటువంటి అనేకం జరుగుతూ ఉంటాయి. ఇది ఇద్దరి, ఒక ఆడ ఒక మగకు సంబంధించినటువంటి వ్యవహారం. వాళ్ళ యొక్క క్యారెక్టర్ బట్టి, వాళ్ళ మనస్తత్వాలు బట్టి, వాళ్ళ యొక్క పరిస్థితి బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప దీని వచ్చేసి ఒక ఇద్దరు సమ్మతి, రేపు వేరు, కలిసి కలవడం వేరు. రేపు వచ్చేసి బలవంతంగా చేయొచ్చు, కానీ ఒక ఆరోగ్యవంతమైన లేడీని బలవంతంగా వచ్చేసేసి మొత్తము ఆ క్రియ వచ్చేసి ఏ మొగోడు చేయలేడు. పైన వచ్చేసి ఏ విధంగా బట్టలు చింపొచ్చు, ఇంకోటి చేయొచ్చు తప్పనిచ్చేసి లేడీ సహకరించకుండా, ఒక ఆరోగ్యకరమైన లేడీ సహకరించకుండా ఆ కార్యక్రమం వచ్చేసేసి ఏ మొగోడు చేయలేడు. నేను డాక్టర్ చెప్తున్నాను, నేను ఎంబీబీఎస్ అయ్యేటప్పుడు మా ఫారెన్సిక్ డాక్టర్ కృష్ణ చెప్పేవాడు. ఆయన ఇవన్నీ లేడీ సహకరించకుండా, మరీ బలహీనురాలు అయితే చెప్పలేం కానీ మరీ బలహీనురాలు బలవంతుల మధ్య ఆవిడ ఇష్టం లేకుండా చేయొచ్చు, కానీ ఒక రకమైన ఆరోగ్యవంతమైన మహిళ జంటు దగ్గర ఇతడు, అదే మూకుమ్మడి రేపంటే వేరు. ఒక జంటు ఒక లేడీ దగ్గర ఇద్దరు ఆరోగ్యవంతులైతే లేడీ సహకరించకుండా మొగోడు వచ్చేసేసి చేసేదానికి ఆస్కారమే ఉండదు అంటాడు ఫారెన్సిక్ మెడిసిన్ లో డాక్టర్ చెప్పేది. కాబట్టి ఇక్కడ ఆవిడకు ఇద్దరికి సమ్మతిగా ఉన్నంత వరకు జరిగిపోయింది. మరి తర్వాత ఏం జరిగిందో బెడిసింది, దానికి ఇష్యూ చేస్తుంది, అంతే తప్పని చేసి జరిగింది వాస్తవం. దాంట్లో వచ్చేసి వన్ సైడ్ గా చేసింది ఏం కాదు, ఇద్దరి సమ్మతి మీదనే చేసుకున్నారు. ఏదో బెడిసి కొట్టింది, ఇప్పుడు ఇష్యూ చేస్తున్నారు. దాని గురించి మనం చర్చించుకుంటున్నాం. అదేదో అంతే నా అభిప్రాయం. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే సార్, ఇప్పుడు జనసేన పార్టీ కార్యకలాపాలకి అరవ శ్రీధర్ని దూరంగా ఉండమని చెప్పారు సార్. కానీ మరి ఇప్పుడు చర్యలు అంటే అంతేనా సార్? అంటే దూరంగా ఉంటే సరిపోతుందా? మరి తనకి రాజకీయంగా మరి తన పదవికి రాజీనామా చేయడం అలాంటివి ఏం తీసుకోవాల్సిన అవసరం లేదా సార్ అలాంటి చర్యలు? అంటే ఇది ఆయనకు ఎమ్మెల్యే దాని గురించి
సభ్యత్వం రద్దు చేసే అధికారం ఉండదు, పార్టీకి ఉండదు. ఓన్లీ వచ్చేసి పార్టీ నుండి బహిష్కరించవచ్చు, సస్పెండ్ చేయొచ్చు, ఏదో ఒక కమిటీ వేసి ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత చూస్తారు. కాబట్టి ఇది పార్టీ పరంగా యాక్షన్ తీసుకోవచ్చు, అంతేగాని ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేసే అధికారం ఉండదు. పార్టీ పరంగా యాక్షన్ ఎట్లా అంటే పార్టీ నుండి బహిష్కరించవచ్చు, లేదా సస్పెండ్ చేయొచ్చు, లేదా ఒక కమిటీ వేశారు ఇప్పుడు, ఆ కమిటీ రిపోర్ట్ ఆధారంగా మేము ఆలోచిస్తామంటారు. కాబట్టి ఆ విధంగా జరగాల్సిందే తప్ప ఆయన ఎమ్మెల్యే పదవిని రద్దు చేసే ఆస్కారం ఉండదు.